మేమున్నాం మీకు అండగా నిలబడడానికి, మేముంటాం మీకు తోడుగా నిలబడడానికి. షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. మీరందరూ కలిసి రండి, మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక మెమోంటోని ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూర్చోవాలి, సభా కార్యక్రమాలు అయ్యే వరకు కూర్చోవాలి ప్లీజ్. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు, పెద్దల కేవీపీ రామచంద్రరావు గారు ఒక మెమోంటోని ప్రజెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేయవలసిందిగా మస్తాన్ వాలి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు వారిని కోరుతున్నాం. సభాధ్యక్షులు సిడబ్ల్యూసి మెంబర్ పెద్దలు గిడుగు రుద్రరాజు గారికి, మరి ప్రజానాయకుడు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమానికి, మరి ఈ యొక్క ఆలోచనని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల్ని శ్రీమతి షర్మిలమ్మ గారి రూపంలో ముందుకు తీసుకెళ్తారనేటటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి వారు ఉప ముఖ్యమంత్రి మంత్రులతో పాటుగా మరి మాణిక్ ఠాగూర్, దీపాదాస్ మున్షి గారితో పాటుగా ఇవాళ అందరూ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అండగా, మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అండగా ఉండేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో మనం అందరం కూడా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తామని చెప్పి తెలియజేస్తాం.